యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన నెలంతా కూడా ఆయన రెక్కల నీడలో మన అందరినీ కాపాడి నడిపించి పోషించి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి మనందరినీ మరి ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రతి నెల కూడా మరి మొదటి వారము ఈ సంస్కారపు ఆచారంలో మనం పాల్గొన్నట్లయితే మరి మనలో ఉన్న వ్యాధులు, బాధలు, బలహీనతలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అండి. ఎప్పుడు తొలగిపోతాయంటే మరి ఆయన రక్తాన్ని తాగి ఆయన శరీరాన్ని తిని దీనివల్ల మనకి పాపక్షమాపణ అనేది మనకి కలుగుతుంది అన్నమాట అండి. మరి ఆ రకంగా మనం చేసినట్లయితే మనకి ప్రశాంతత అనేది కలుగుతుంది. మరి ఆ నెలంతా కూడా మనము ఎంతగానో మరి ఏ బలహీనతకి గురి కాకుండా, లోను కాకుండా, బాధలకి, సమస్యలకి దేనికి కూడా మరి లోను కాకుండా దేవుడు మనల్ని ఎంతగానో క్షేమాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తాడు అనమాట అండి. ఆ నెలంతా ఆయన కాపుదలు ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తాడు. మరి ఎప్పుడంటే ఆయన రక్తమును ఆయన శరీరాన్ని తిని మరి మనము అనుసరించి పాటించినట్లయితే ఎలాగంటే మరి భక్తి శ్రద్ధలతో దీన్ని పాటించాలన్నమాట అండి. మరి అజాగ్రత్తగా కాకుండా జాగ్రత్తగా దీన్ని పాటించాలి, తీసుకోవాలి, అనుసరిస్తూ నడుచుకోవాలి. అలా చేసినట్లయితే మనము ఎంతగానో ఆరోగ్యంగాను ఆయుష్నిచ్చి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు, కాపాడుతాడు, పోషిస్తాడు. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానము మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినము రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అన్నమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల పంపిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఈరోజు రావాల్సిన దేవుని ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకోగలరు అనమాట అండి. ఈ చిన్న వాగ్దానము నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.